నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ చిత్రం పైన భారీ అంచనాలు ఉన్నాయి. నాని ఇటీవల ఎక్కువ యాక్షన్ చిత్రాలు చేస్తున్నారు. కానీ హిట్ 3 నాని కెరీర్‌లోనే మోస్ట్ వైలెంట్ మూవీ. తాజాగా ఈ చిత్రం గ్రాండ్ గా మే 1న విడుదల అయ్యింది. హిట్ 3 నాని కెరీర్‌లోనే మోస్ట్ వైలెంట్ మూవీ. అర్జున్ సర్కార్ అనే పోలీస్ అధికారి కరుడు కట్టిన క్రిమినల్స్ ని ఎలా వేటాడో అనేది ఈ చిత్ర కథ. హిట్ ఫ్రాంచైజీలో ఇది 3వ చిత్రం. హిట్ మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండవ భాగంలో అడవిశేష్ హీరోలుగా నటించారు. ఇప్పుడు హిట్ దట్ కేస్ అంటూ నాని రంగంలోకి దిగాడు. కోర్టు సన్నివేశాలతో కథ మొదలవుతోంది. హీరోయిన్ శ్రీనిధి శెట్టి, నాని మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ప్రీ ఇంటర్వెల్ వరకు కథ నెమ్మదిగా ఉంటుంది. అక్కడి నుంచి వేగం పుంజుకోవడం మాత్రమే కాక ఆసక్తికరంగా సన్నివేశాలు ఉంటాయి. ఇంటర్వెల్ సన్నివేశం ఉత్కంఠగా ముగుస్తోంది. ముందుగా చెప్పినట్లుగానే వైలెన్స్ ఎక్కువగా ఉంది. నాని కొన్ని బోల్డ్ డైలాగులు కూడా చెప్పాడు. నాని క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. నానికి ఇలాంటి పాత్రలు నటించడం ఇదే తొలిసారి. వన్ లైన్ డైలాగులు చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా సాగింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే నాని తన కెరీర్ లోని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో ఎంగేజింగ్ గా అనిపించే సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. నాని చెప్పినట్లుగానే చివరి 30 నిమిషాలు ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. నాని పాత్ర ఆడియన్స్ కి సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తోంది. డైలాగులు, నాని పర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఈ చిత్రాన్ని నిలబెట్టాయి. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే అర్జున్ సర్కార్ అనే ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ కి మర్డర్ మిస్టరీ కేసు అయితే వస్తోంది. ఇక దానిని సాల్వ్ చేయడానికి ఆయన ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నాడో, మొత్తానికి అయితే ఆయన ఆ కేసును సాల్వ్ చేశాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే యాక్టర్ సలేష్ కొలన్ తీసిన హిట్ సినిమా సిరీస్ లో భాగంగా వచ్చిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించాలనే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో నాని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఒక పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ప్రతి విషయంలో విచ్చలవిడిగా బూతులు మాట్లాడుతూ తనకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తే ఒక క్యారెక్టర్ లో నటించాడు. అయితే దర్శకుడు ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. ఇక ఆ కేసుని సాల్వ్ చేయడంలో నాని ఎలాంటి ఎఫర్ట్ పెట్టాడు అనేది ఈ సినిమాలో చాలా క్లియర్ కట్ గా చూపించారు.